బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో సో నేను ప్రెస్ చేస్తాను, అవి కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయో లేదో చూద్దాం. రెండు పడ్డాయి 2 times అని కదా. ఓ ఇంకొకసారి వేరే చూద్దాం. సో నిజంగా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇది ఇచ్చేయచ్చు, కొంచెం అప్గ్రేడ్ చేసి కదా. అంటే ఇప్పుడు ఏఐ వస్తే జాబ్లన్నీ పోతాయి అంటున్నది ఒక అపోహ మాత్రమే అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 13 years అబ్బాయి ఇటువంటి ఇన్నోవేషన్ చేశాడంటే ఫ్యూచర్లో ఇంకెన్ని క్రియేట్ చేస్తాడు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. కోడింగ్ ఆబ్వియస్గా విల్ నాట్ టీచ్ ఇన్ స్కూల్స్, రైట్? బీటెక్ వరకు వెయిట్ చేయాలి, మేబీ నెక్స్ట్ 5 years. బట్ విత్ ఏఐ ఇవాళ కోడింగ్ రాదు, హీ వెంట్ టు జెమినై, హీ వెంట్ టు ChatGPT. అగైన్ ఇట్స్ నాట్ లైక్ వన్ టైం ChatGPT అడగగానే రాదు అవుట్పుట్. 3 to 4 times he failed, but later on a circuits అవన్నీ కనెక్ట్ చేయగానే ఫైనలీ ఇట్ స్టార్ట్ వర్కింగ్. అనిమల్స్ రాకుండా మీ పొలాన్ని నువ్వు కాపాడుకున్నావు, అది ఏంటి అసలు? ఫార్మింగ్ చుట్టూ అంటే వైర్స్ వేయాలి, ఫెన్సింగ్ వేసిన తర్వాత ఒక మాడ్యూల్ చెప్పాను. అవును, అది దాన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసినప్పుడు మనం ఆఫ్ చేసి పోవాలి. మనం యానిమల్స్ వచ్చినాయి అనుకో, జస్ట్ షాక్ కలిగి అవి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతాయి. అనిమల్స్ ఓన్లీ పుష్ మాత్రమే చేస్తుంది అనమాట, ఇట్ నాట్ కిల్ అనిమల్స్. నిజంగానే కేటీఆర్ గారు ఈ వీడియో చూస్తే నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? చిన్నపిల్లలందరికీ నార్మల్ ఇటువంటి క్లాసెస్ ఎవ్రీ 1 hour అన్నా, లేకపోతే స్కూల్లో ఇటువంటి కిట్స్ ప్రొవైడ్ చేసి నేర్పించాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరు కూడా వచ్చేసి మీరు చేయలేరు అని చెప్పేసి డోంట్ లెట్ దెమ్ సే. సాయి కూడా మేబీ అలాంటి వాళ్ళు అని ఉండొచ్చు, బట్ టుడే హిస్ వర్క్ ఈస్ స్పీకింగ్ అండ్ యూ వెరీ మచ్ షూర్ దట్ విత్ ఏఐ మీరు అనుకునేవన్నీ కూడా చేయవచ్చు అనమాట. జస్ట్ దట్ keep putting your efforts in right direction and definitely they can do it. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఇవాళ ఈ వీడియో నిజంగా చాలామంది పేరెంట్స్ ఎస్పెషల్లీ చూడాలి, ఎందుకంటే టెక్నాలజీ ముందుకెళ్ళిపోతుంది, మన పిల్లలు వెనకబడిపోతున్నారేమో, న్యూయర్ టెక్నాలజీని అందుకోలేకపోతున్నారేమో అని బాధపడే ప్రతి ఒక్క పేరెంట్కి ఇది నిజంగా ఒక మంచి వీడియో. ఎందుకంటే ఒక 13 years అబ్బాయి ఈవీఎం మిషన్ అనేది ఇన్నోవేట్ చేశాడు త్రూ ఏఐ టెక్నాలజీని యూస్ చేస్తూ. అండ్ 1 month ఆన్లైన్ కోర్స్ నేర్చుకునే అబ్బాయి ఇంత బ్యూటిఫుల్గా ఇన్నోవేట్ చేశాడంటే పిల్లలు ఇంకెన్ని ఇన్నోవేషన్స్ చేస్తారు, ఎంత టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తారో ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. అండ్ ఈ అబ్బాయిని ట్రైన్ చేసింది మన ఎక్స్పర్ట్ ఉదయ్ కుమార్ గారు. వాళ్ళిద్దరు మనతో పాటే ఉన్నారు. అసలు ఈవీఎం మిషన్ కనుక్కోవాలి అన్న థాట్ ఎలా వచ్చింది, దాన్ని రెడీ చేయాలన్న థాట్ ఎలా వచ్చిందో అబ్బాయి మాటలోనే విందాం. ఆ అబ్బాయి సృష్టి కుమార్ అన్నమాట, పేరు కూడా చాలా దివ్యంగా ఉంది. సో నమస్కారం. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నావు సృష్టి కుమార్? బాగున్నాను. అది అసలు నీ పేరుకి అర్థం తెలుసా? ఏంటి? సృష్టి మీన్స్ కొత్తగా కనిపించడం, క్రియేషన్, క్యూరియాసిటీ, క్రియేషన్. సో ఇది ఇన్నోవేట్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? మా స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. అప్పుడు పేపర్స్ బాగా వేస్ట్ చేస్తారు వాళ్ళు. అందుకే నేను ఇలాంటి ఒక మిషన్ చేస్తే కౌంటింగ్ ఈజీగా చేయొచ్చు అని, మనీ వేస్ట్ చేయకుండా, పేపర్స్ వేస్ట్ కాకుండా ఈ ఐడియా వచ్చింది. ఓకే, సో ఇలా ఒక థాట్ రావడానికి నీకు ఎవరు సపోర్ట్ చేశారు? అంటే టెక్నాలజీనా, లేకపోతే ఇంట్లో వాళ్ళ, లేకపోతే ఒక కోర్స్ నేర్చుకున్నావా? నేను ఒక కోర్స్ నేర్చుకున్నాను, అది ఏఐ. మా ఏఐ ఉదయ్ కుమార్ సార్ గారు నాకు నేర్పించారు 1 month. అప్పుడు నేను ChatGPTని వాడుకోవడం నేర్చుకున్నాను. అప్పటి నుండి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుడు నేర్చుకున్నాను. అసలు ఇది ఎన్ని రోజులకి కనుక్కున్నావు? నేర్చుకున్న 1 month తర్వాత 1 month తర్వాత నేను ఇంకా 3-4 ప్రాజెక్ట్స్ చేసిన. ఇది ఇప్పటి ప్రాజెక్ట్ ఈ ఇయర్లో 3rd ప్రాజెక్ట్. ఉదయ్ గారు, మీరు చెప్పండి, అసలు 1 monthలో మీరు నేర్పించిన దాన్ని బట్టి ఆ అబ్బాయి మొత్తం అంతా నేర్చుకొని, అబ్బాయి ఎఫర్ట్స్ పెట్టి ఈ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు? ఫస్ట్లీ మనము we have trained people across the world, ma'am, but one of the most happiest moment వచ్చేసి సాయి అనమాట, సృష్టి సాయి. ఎందుకంటే లైక్ ఫస్ట్ నేనే షాక్ అయ్యాను, ఎలా క్రియేట్ చేసావు అంటే. ఫస్ట్లీ ఓకే ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి నా డౌట్ ఉండదు అనమాట. దెన్ హీ సెడ్ దట్ నేను ChatGPTకి వెళ్ళేసి అడిగానంటే, నేను ChatGPT హిస్టరీ అడిగాను, నాకు ChatGPT హిస్టరీ షేర్ చేశాడు. సో ప్రాబ్లం ఏంటంటే నాట్ ఓన్లీ విత్ సాయి, చాలా Tier 2, Tier 3 సిటీస్లో కోడింగ్ చాలా మంది తెలియదు. ఇప్పుడు 8th class అబ్బాయి ఇంతకుముందు ఒక సోలార్ పవర్ వాటర్ ఫిల్టర్ తయారు చేశారు వితౌట్ ఏఐ ఇట్ సెల్ఫ్. అలాంటి చాలా చేశారు. బట్ ఒక 2 years నుంచి వాంట్ టు డూ ఫ్యూ ప్రాజెక్ట్స్, బట్ కోడింగ్ కావాలి. కోడింగ్ ఆబ్వియస్గా విల్ నాట్ టీచ్ ఇన్ స్కూల్స్, రైట్? బీటెక్ వరకు వెయిట్ చేయాలి, మేబీ నెక్స్ట్ 5 years. బట్ విత్ ఏఐ ఇవాళ కోడింగ్ రాదు, హీ వెంట్ టు జెమినై, హీ వెంట్ టు ChatGPT. నేనే షాక్ అయినా అసలు ఆ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఏంటి, దాంట్లో ఏమేమి వైర్లు ఉంటాయి, ఎలా కనెక్ట్ చేసామంటే ప్రతి ఒక్కరు తెలుసుకున్నాడు, డయాగ్రామ్ తెలుసుకున్నాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో లేని థింగ్స్ అన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారంట. 3 to 4 అగైన్ ఇట్స్ నాట్ లైక్ వన్ టైం ChatGPT అడగగానే రాదు అవుట్పుట్. 3 to 4 times he failed, బట్ లేటర్ ఆన్ సర్క్యూట్స్ అవన్నీ కనెక్ట్ చేయగానే ఫైనలీ ఇట్ స్టార్ట్ వర్కింగ్.
Okay. లిటరలీ షాక్డ్. అంటే ఇవాళ ఏఐ అంటే చాలా మంది భయపడతారు, బట్ ఎప్పుడూ లేనంత ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఈవెన్ మీరు ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నా కూడా, చిన్న విలేజ్ లో ఉన్నా కూడా, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ ఇవాళ ఏఐ ఇస్తుందని చెప్పడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఏఐ వస్తే జాబ్లన్నీ పోతాయి అంటున్నది ఒక అపోహ మాత్రమే అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 13 years అబ్బాయి ఇటువంటి ఇన్నోవేషన్ చేశాడంటే ఫ్యూచర్ లో ఇంకెన్ని క్రియేట్ చేస్తాడు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు, ఒక మొత్తం సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు, అందులో వర్క్ చేసే వాళ్ళని కూడా సృష్టించుకుంటాడు. సో ఏఐ వల్ల జాబ్స్ పోతాయన్న అపోహ మాత్రమేనా ఉదయ్ గారు? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అండ్ కొత్త జాబ్స్ కూడా వస్తాయి. వెన్ యూఆర్ ఇన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ టైంలో రేపు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది, అందరూ ఏమనుకున్నారు, మెషిన్స్ వస్తే మనుషులు అవసరం లేదు ఇంకా అన్నారు. కానీ యాక్చువల్గా మెషిన్స్ రావడం వల్ల ఎక్కువ జాబ్స్ వచ్చాయి, బట్ అట్ ద సేమ్ టైం కొన్ని జాబ్స్ కూడా పోయాయి. ఎక్కడైతే ఓన్లీ టూ మచ్ ఆఫ్ యూసెస్ లేదు ఆ జాబ్స్ పోయాయి. ఇవాళ ఏఐతో కూడా ఏంటి అంటే ఏఐ రీప్లేస్ జాబ్స్ కొన్ని ఉన్నాయి, బట్ ఏఐతో కలిసి మనం వర్క్ చేయగలిగాం అనుకోండి, యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్, యూ విల్ గెట్ మోర్ జాబ్స్, మోర్ బిజినెస్. సో ఈ మొత్తం ఈవీఎం మిషన్ రెడీ చేయడానికి నీకు ఎంత డబ్బు అవసరమైంది? నా దగ్గర కొన్ని కాంపోనెంట్స్ నా దగ్గరనే ఉండే, దగ్గర ఒక 500 రూపీస్ అంతే. ఇంకా మిగతా అన్ని నీ దగ్గరే, కార్బోట్ నాది, అవన్నీ నువ్వే తయారు చేసుకున్నావు అనమాట. ఎన్ని డేస్ పట్టింది? 1 day. 1 day అంటే ఇప్పుడు ChatGPTని అడిగి మళ్ళీ ChatGPT ప్రాసెస్ అంతా ఎన్ని డేస్ పట్టి? 2 days. 2 to 3 days లో నువ్వు మొత్తం ఈవీఎం మిషన్ నే కనిపెట్టేసావు. అసలు దీని తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? రోబోట్. ఏం రోబోట్? లైక్ స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ మనం ఏదన్నా క్వశ్చన్ అడిగినాక ఆన్సర్ ఇస్తుంది, మనని గుర్తు పెట్టుకుంటుంది, లైక్ CCTV లెక్క కూడా పనిచేస్తుంది. ఇంకా మనకి ఏమైనా హెల్ప్ చేయాలన్నా లైక్ క్యాచింగ్ బాల్స్, ఎంటర్టైన్మెంట్ కోసం ప్లేయింగ్ చేయడానికి, స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా పనిచేస్తుంది. ఈ అన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? అంటే ఏ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉందా? అంతకు ముందు ఉండే కానీ చిన్న ఇప్పుడు కోడింగ్ వల్ల నేను కొంచెం పెద్ద చేయాలని ట్రై చేస్తున్నాను. ఓకే, కోడింగ్ నేర్చుకోకముందు ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ నువ్వు లైక్ చేసావు? ఎర్త్క్వేక్ అలారం. ఎర్త్క్వేక్ అలారమా? ఓకే, ఏంటది అసలు? అంటే ఇప్పుడు ఎర్త్ షేక్ అయింది అనుకో, ఆటోమేటిక్గా మనకి అలారం వస్తుంది. ఇంకా ట్రీ హౌస్, ఫ్లాగ్ హోస్టింగ్, అంటే రిమోట్, మన రిమోట్ ఉంటుంది కదా, ఆర్సీ కార్స్, ఖరాబ్ అయిన ఆర్సీల కార్లోకి వెళ్ళి తీసి జెండా ఉంటుంది, జెండా తోటి చేసినాం అంటే ఇలా మనం బటన్ నొడుతుంటే ఆటోమేటిక్గా ఫ్లాగ్ మీదకి పోయి జెండా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఏ ఎలా హెల్ప్ చేస్తుంది? నాకు కోడింగ్ ఇంకా కొత్తగా ఏమైనా చేయాలంటే ఐడియాస్ ఇంకా చెప్తుంది. మామూలుగా కోడింగ్ అనగానే బీటెక్ లో అలానే ఉంటది అని, నువ్వు 13 years నీకు ఏం అర్థం అవుతున్నాయి ఇవన్నీ? నేను ఏ నేర్చుకున్న కానీ నాకు ఏమైనా అర్థం కాకపోతే ఏ అడిగితే నాకు అన్ని అండర్స్టాండ్ చేపిస్తుంది. సో అర్థం కాకపోయినా కూడా ఏ అడిగితే అర్థం చేయించేస్తుంది అనమాట. సో ఇదైతే 2 days లో చేసావు. ఎలా వర్క్ చేస్తుందో నాకు చూపిస్తావా అసలు? సో మొత్తం కాంపనెంట్స్ అన్ని అవేనా? ఇలా చూపించు కెమెరాకి. ఇటు అది ఇటు. ఓకే, ఏమేమో వైర్స్ ఉన్నాయి, అవన్నీ ఎట్లా గుర్తు పెట్టుకున్నావు, ఎట్లా అసెంబుల్ చేసినావు? ఫస్ట్ మనం బ్యాటరీ కనెక్ట్ చేయాలి. ఓకే, కనెక్ట్ చేస్తే బ్యాక్ లైట్ రెడ్ లైట్ ఇక్కడ వెళ్తాయి. ఓ నైస్. వైఫై కనెక్ట్ చేయాలి. మనం చేస్తారా? చేయండి. ఇక్కడ సృష్టి సాయి ఈఎంవి సిస్టమ్ వస్తుంది, అది చూపించండి. ఇటు చూపించు, తనకు చూపించు. అక్కడ ఏమైనా వస్తుంది ఫస్ట్ ఇది. ఓకే, సో కనెక్ట్ అయింది, వైఫై వస్తుంది. దాని తర్వాత క్రోమ్ వెళ్ళాలి. క్రోమ్లో 192.168.411 అని టైప్ చేయాలి. అప్పుడు ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, వావ్. సో అది క్యాండిడేట్స్ 1 2 3 4 రీసెట్ అవుతే మనం కొత్త వర్డ్స్ వేయచ్చు. సో అన్ని జీరోస్ ఉన్నాయా ఇప్పుడు? సో నేను ప్రెస్ చేస్తాను, అవి కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయో లేదో చూద్దాం. లాంగ్ ప్రెస్ చేయాలా? ఇటువైపా ఇటువైపా? ఎటైనా చేయొచ్చు. ఓకే, 2 పడ్డాయి, 2 times అని కదా. ఓ ఇంకొకసారి వేరే చూద్దాం. అటు చేయించు. సో నేను ఏవి నొక్కుతున్నానో అవి కౌంటింగ్ అవుతున్నాయి. ఓకే, 2 ఓట్లు 9కి. వావ్. సో 10 ఇది నోటా ఉందా? కానీ ఇక్కడ 10 అంటే నోటా. ఓకే, 10 అంటే నోటా. ఓ, ఇది ఒక బ్యూటిఫుల్ గా నువ్వు కనుక్కున్న ఈవీఎం మిషన్ అంతేనా? సో నిజంగా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇది ఇచ్చేయచ్చు, కొంచెం అప్గ్రేడ్ చేసి కదా. సో ఇన్ని వైర్స్, ఏవేవో వైర్స్ ఎక్కడెక్కడో కనెక్ట్ చేశాడు. ఇవన్నీ తీసుకోవడానికి
నీకు మొత్తం ఇదంతా సెటప్ కి 500 రూపీస్ అయింది అంతే. అంటే నా దగ్గర కొన్ని కాంపోనెంట్స్ ఉండే, ఈ అట్ట ముక్క కొన్ని ఈ ఇందులో కొన్ని వైర్స్ అవన్నీ నీ దగ్గర ఉండే అనమాట. ఓకే, డన్ బై కాటిపల్లి సృష్టి సాయి. ఓ సూపర్, ఇంత మంచి ఇన్నోవేషన్స్ ఇవి అసలు నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చెప్పావు చేయాలని? రోబోట్. ఓకే, అది ఎన్ని రోజులు తీసుకుంటూ స్టార్ట్ చేసావు ప్రాజెక్ట్? ఇంకా స్టార్ట్ చేయలేదు, నెక్స్ట్ మంత్ స్టార్ట్. దానికి కొంచెం ఫినాన్షియల్ గా కొంచెం సపోర్ట్ కావాలేమో కదా, ఉందా మరి ఇంట్లో అంతా ఫినాన్షియల్ గా? దే ఆర్ ఓకే. ఏం అవ్వాలనుకుంటున్నావు? సైంటిస్ట్. వావ్. సో రిగార్డింగ్ అంటే ఈ జోనర్ ఏదైనా ఫిక్స్ అయ్యావా ఈ సబ్జెక్ట్ అన్నట్టు? ఏ సబ్జెక్ట్ లో? ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ మెయిన్. వావ్. సో ఇంత అంబిషియస్ గా ఉండడం అనేది చాలా గ్రేట్. అండ్ నిజంగా చాలా మంది పిల్లలు అంబిషియస్ గా ఉన్నారు. యూజువల్ గా చెప్పాలంటే వాళ్ళని కరెక్ట్ వేలోకి ఎలా తీసుకురావాలండి? బికాజ్ ఫ్యూచర్ అంతా ఏ అంటున్నారు. డెఫినెట్లీ ఆర్ట్ ఫార్మ్స్ కాకుండా ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ వైపు తీసుకెళ్ళాలి అంటే ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అవసరం ఆ పిల్లలకి, ఈ ఏజ్ పిల్లలకి. డెఫినెట్లీ మ్యామ్. నేను యాక్చువల్గా అదే ఆలోచించాను అనమాట. ఇప్పుడు సృష్టి సాయికి ఇక్కడ కోడింగ్ సమ్వేర్ ChatGPT వల్ల he could do it. బట్ లెట్స్ అజ్యూమ్ ChatGPT, Gemini ఇవి ఏం లేవన్నమాట. అప్పుడు ఏమయ్యేది? ఇప్పుడు మా స్కూలింగ్ టైంలో అయినా సరే ఆర్ ఎనీ అదర్స్ సమ్వేర్ మ్యాథ్స్ సైన్స్లో బోర్డ్ ఎగ్జామ్స్ మార్క్స్ వచ్చేసాయి, JEE నీట్ ఎగ్జామ్ రాసేసాం, అప్పుడు బీటెక్ ఎంటర్ అయ్యామన్నమాట. బట్ క్యూరియాసిటీ ఉండే టైంలో నీదర్ మన ట్యూషన్ టీచర్ వాళ్ళు చెప్పలేకపోవచ్చు, ఆర్ పేరెంట్స్ అందరు కోడింగ్ సైడ్ ఉండకపోవచ్చు అనమాట. సో మీ క్యూరియస్ బ్రెయిన్ అంతా కూడా ఏమైపోయిందంటే మోర్ ఆఫ్ బుక్ వరకే ఆగిపోతుంది. థియరీ ఆ బుక్ వరకే అంతే. యా, రీసెంట్ గా నేను చూసాను వాళ్ళ ఫాదర్ ఫార్మింగ్ అనమాట. యాక్చువల్ గా ఫార్మింగ్ లో అనిమల్స్ వచ్చేసి క్రాప్స్ తినేస్తా అని చెప్పేసి ఏదో ఫెన్సింగ్ తయారు చేస్తారు. దాని పేరేంటి? సోలార్. అదేంటంటే నార్మల్ గా ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉంటే అనిమల్స్ చనిపోతాయి కదా, సమ్వేర్ హీ కుడ్ డూ ఇట్ ఇన్ బిట్వీన్ సో దట్ అనిమల్స్ ఓన్లీ పుష్ మాత్రమే చేస్తుంది అనమాట. ఇట్ విల్ నాట్ కిల్ అనిమల్స్. లిటరల్లీ ఐ వాస్ షాక్డ్. అంటే ఈ అబ్బాయికి ఎంత నాలెడ్జ్ ఎలా ఉంది అని ఎవరు చెప్పట్లేదు అక్కడ. వాస్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్. సో ఏం నాన్న ప్రాజెక్ట్ ఏంటి చెప్పు? అనిమల్స్ రాకుండా మీ పొలాన్ని నువ్వు కాపాడుకున్నావు, అది ఏంటి అసలు? అది సోలార్ ఫస్ట్ నేను కార్బోర్డ్ తోటి చేసిన. అంటే ఫస్ట్ మా డాడీ వాళ్ళు ఫంక్ అడివేలు, అప్పుడు ఖరాబ్ అయిన మస్కిటో బ్యాట్ ఉంటది, దాన్ని ఉండే మా డాడీ బయటికి పోయినప్పుడు నేను దాన్ని ఇప్పిన, అంటే ఖరాబ్ అయింది. దాంట్లోకి వెళ్ళి మాడ్యూల్ ఉంటుంది ఒకటి, దాంతో ఈ సోలార్ అనేది చేసిన. ఫస్ట్ వైర్ చుట్టాలి, మనం ఏ క్రాప్ వేయాలనుకుంటానో వేసా మాడ్యూల్ కనెక్ట్ చేయాలి. దానికి ఏదైనా యానిమల్ దానికి దగ్గరికి వస్తే జస్ట్ షాక్ వచ్చి బ్యాక్ పోతుంది, జస్ట్ మైన్యూట్ షాక్ అనమాట అంతే. ఓకే. సో ఎలా వస్తున్నాయి ఈ ఐడియాస్? ఏం నేర్చుకుంటున్నావు, ఎక్కడ నేర్చుకుంటున్నావు? అంటే దేశానికి ఏమైనా వేయాలని, ఫార్మర్స్ కి అదంతా. ఇప్పుడు ఈ థాట్ అంటే ఇప్పుడు ఈ మస్కిటో మెష్ నుంచి మనం ఇలా చేయొచ్చు అన్న థాట్ ఎక్కడి నుంచి అన్న వచ్చిందా? ఇట్స్ క్రియేట్ అంటే నీకుగా వచ్చిన? ఇప్పుడు దోమల పేట్లకి వెళ్ళి మస్కిటోస్ చంపుతాయి కదా మ్యామ్. అవును, అప్పుడు స్పార్క్స్ వస్తాయి కదా మ్యామ్. ఆ స్పార్క్స్ తోటి ఇట్లా షాక్ కావచ్చు కదా అని అట్లా ఆలోచించి చేసావు. ఇంకేమేం చేసావు నాన్న? డిస్ప్లే అంటే ఏంటో డిస్ప్లే అంటే మనం ఏదైనా టెక్స్ట్ మన షాప్ ముంగడ పెట్టుకొని టెక్స్ట్ రాయొచ్చు మొబైల్ లో, రాత టెక్స్ట్ స్క్రోల్ అవుతుంది. More like LED boards, scrolling boards అది కూడా తయారు చేసాం కూడా using coding is done. ఓకే. సో ఆల్రెడీ ఉన్నవి నువ్వు నీ నాలెడ్జ్ తో తక్కువ అమౌంట్ తో నువ్వు డెవలప్ చేస్తున్నావు. ఇంకా కొత్తవి ఏమైనా డెవలప్ చేసావా? లైక్ న్యూవర్ థింగ్స్ ఇది ఈవీఎం మిషన్. ఓ, ఇంకా అది ఎవరు చేయలేము, ఇంకెవ్వరు చేయలేదు. ఇన్నసెన్స్ ఎవ్రీథింగ్ కదా, నాలెడ్జ్, ఇన్నసెన్స్, ఎవ్రీథింగ్ వెరీ డౌన్ టు ఎర్త్. ఏమనిపిస్తుంటది? వాట్ అంటే ఇప్పుడు అందరి పిల్లలాగా ఆడుకోవాలనిపిస్తుంటదా? కంటిన్యూస్ గా ఏదో ఒకటి థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది. ఆడుకునే టైంలో ఆడుకుంటే దాని తర్వాత రాసుకున్న తర్వాత. అవునా? ఎన్ని అవర్స్ కేటాయిస్తావు దీనికి? 2 to 3 hours. 2 to 3 hours అంతే కంప్లీట్ గా, ఇంకా దాని మీదే ఫోకస్. సండే అయితే దగ్గర 3 to 5 hours. ఎవ్రీ సండే 3 to 5 hours ఈ క్రియేటివ్ దీని మీదే కొత్త. సో ఈ కైండ్ ఆఫ్ వాళ్ళని నిజంగా గవర్నమెంట్స్ కానీ వీళ్ళు కానీ ఒక ఇనిషియేషన్ తీసుకొని ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని ఇంకా మంచిగా ట్రైన్ చేసి ఎంత బాగా షైన్ అవుతారు కదా. బికాస్ చాలా మంది పిల్లలు ఇన్నోవేషన్స్ చేస్తున్నారు, చిన్న చిన్న ఇన్నోవేషన్స్ అయినా ఇట్ వాస్ వెరీ గ్రేట్ థింగ్స్ చేస్తున్నారు. అలాంటిది ఏమైనా ఉంటే బాగుంటుంది ఉదయ్ గారు. డెఫినెట్లీ. ఈవెన్ సాయిని కూడా మన ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ పిలిచారు, వరంగల్ పిలిచి మరి అప్రిషియేట్ చేశారనమాట. బికాస్ ఎందుకంటే ఇండియాలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్, బట్ ప్రాబ్లమ్ ఈజ్ అందరికి రైట్ టీచర్ ఆర్ రైట్ కోడింగ్ లేదు. గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళాలి అంటే ఇన్ని క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ కష్టం. బట్ నౌ విత్ AI అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ఈవీఎం మెషిన్, బట్ అబ్బాయి బ్రెయిన్ అక్ట్ వరకు వెళ్ళగానే రోబోట్స్ గురించి మాట్లాడిస్తున్నారు.
8th 9th లో వర్షం పడితే పేపర్ బోర్డ్స్ దానిపైన రాకెట్ సపోర్ట్ చేసేవాళ్ళం. ఇవాళ ఈస్ టాకింగ్ అబౌట్ వైరింగ్. నేను ఇటర్గా అడిగాను లైక్ ఓకే తెలుసు ఈవీఎం కానీ అసలు వైర్స్ ఏముండాలి, కాంపోనెంట్స్ ఏముండాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఫెయిల్ అవుతాయి ఏంటి, ఇవన్నీ ఎలా చేస్తామంటే ఈ గేమ్ ఈ జెమినై ఎంటైర్ కోడింగ్ నుంచి ఎక్కడ వైర్ కనెక్ట్ చేయాలి, ఈవెన్ ఇందాక కూడా వైర్ ఎక్కడో డిస్కనెక్ట్ అయింది, జస్ట్ సీయింగ్ అది వర్క్ అవుతుందో లేదో తెలుసుకున్నాడు, ఎగ్జాక్ట్లీ ఎక్కడ మిస్ అయిందో తెలుసుకొని మళ్ళీ కనెక్ట్ చేశారు. మీరు వచ్చే లోపల అది కూడా అయిపోయింది అనమాట. అంటే ఇలా ఎన్నో వీ హ్యావ్ మెనీ అదర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ ఇన్ అవర్ కంట్రీ వేర్ ఇన్ ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథ్ అవ్వచ్చు, వాళ్ళకి ఏది ఇష్టమున్నా కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర రిసోర్స్ లేకపోయినా టుడే ChatGPT క్యాన్ బి యువర్ సపోర్ట్ సిస్టమ్, జెమినై క్యాన్ బి యువర్ సపోర్ట్ సిస్టమ్. సో ఈ నిజంగానే సార్ చెప్పినట్టు ఈ వైర్స్ ఇక్కడికి వెళ్తాయి, ఇక్కడ కనెక్ట్ అవుతాయి, ఇలా కనెక్ట్ చేస్తే ఇలా వర్క్ అవుతుంది అన్నది నీకు ఎలా తెలుసు? అంటే మనం ఫస్ట్ కోడ్ టైపింగ్ లోనే ఉంటది, ఇంక్లూడింగ్ అని ఉంటది. ఇంక్లూడింగ్ తర్వాత పిన్ D4 D5 అని అది ఇస్తుంది కోడ్లోనే, మనం చేంజ్ చేసుకోవచ్చు కోడ్లో. అంటే ఇప్పుడు క్యాండిడేట్ 1 A14 అట్లా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. రాంగ్ కనెక్ట్ చేసిన మళ్ళీ మనం కోడ్లో మార్చుకోవచ్చు. ఏం అర్థం కావట్లేదు సార్, అది నా నాలెడ్జ్. బట్ చూసే కోడింగ్ నేర్చుకున్న వాళ్ళకి బాగా క్లియర్ గా అర్థం అవుతుంది అనుకుంటా. అంటే ఇలా ఎప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసావు నాన్న ఈ కైండ్ ఆఫ్? 5th నుంచా? 5th లో ఏం చేసావు ఫస్ట్ నీకు గుర్తుంది? ఫస్ట్ సోలార్ది చేసావు. ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు మనం ఫార్మింగ్ ఉంటుంది కదా మ్యామ్, ఫార్మింగ్ చుట్టూ అంటే వైర్స్ వేయాలి, ఫెన్సింగ్ వేసిన తర్వాత ఒక మాడ్యూల్ చెప్పాను కదా మ్యామ్, అవును, అది దాన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసినప్పుడు మనం ఆఫ్ చేసి పోవాలి. మనం యానిమల్స్ మనం నైట్ ఆన్ చేసుకొని మనం పోవచ్చు ఇంటికి. యానిమల్స్ వచ్చినాయి అనుకో జస్ట్ షాక్ తగిలి అవి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతాయి. అవి చావవు, షాక్ తగిలి వెళ్ళిపోతాయి అంతే, వాటికి హామ్ కూడా ఏం. సర్ప్రైజ్ చాలా మంది ఏంటంటే నా ఫామ్ కాపాడుకోవాలనేది అందరు ఇంటన్, బట్ ఇది ఆల్సో థింకింగ్ అబౌట్ యానిమల్స్. చిన్న పిల్లలు కదా సార్, మంచిగా ఆలోచిస్తారు, అందుకనే సో ఆ థాట్ వచ్చింది. అండ్ మన పెద్దవాళ్ళకైతే చంపేయాలనో లేకపోతే వాళ్ళకి ఊండి చేయాలనో గాయపరచాలనో ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ కనుక్కోవడమే సోలార్. నాన్న ఏమన్నారు అది కనుక్కున్న తర్వాత? ఇప్పటికే ఉందా అది ప్రొటెక్టింగ్ ఇట్? మా ఫార్మింగ్ లేదా ఇప్పుడు? సో ఇంతకు ముందు ఉన్నిందనమాట. ఓకే, సో స్కూల్ టీచర్స్ కానీ తర్వాత ప్రిన్సిపల్ కానీ ఈ వీటి మీద సపోర్ట్ చేస్తూ ఉన్నారా? ఓకే, సో నీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఇప్పుడు ఇట్లాంటి వాటికి కోసం, లేకపోతే ఇంకొక స్కూల్లో పెద్ద స్కూల్ చేరాలన్నా, లేకపోతే ఇట్లాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా? మ్యామ్ పెద్ద స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా మనం ఏమైనా చేయొచ్చు మనం అనుకుంటే, బట్ మంచి ప్రాపర్ కోడింగ్ కి సంబంధించిన ల్యాప్టాప్ కానీ కాంపోనెంట్స్ ఉంటే నీకు హెల్ప్ఫుల్ అవుతుంది. చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా లైక్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ప్యాషనేట్ ఉన్న వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి చెప్పలేము. కేటీఆర్ గారే చూస్తే ఈ వీడియో ఎంత బాగుంటుంది. సో నిజంగానే కేటీఆర్ గారు ఈ వీడియో చూస్తే నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? నేను అంటే చిన్న పిల్లలందరికీ నార్మల్ ఇటువంటి క్లాసెస్ ఎవ్రీ 1 hour అన్నా, లేకపోతే స్కూల్లో ఇటువంటి కిట్స్ ప్రొవైడ్ చేసి నేర్పించాలని అనుకుంటున్నాను. నీకేం కావాలి? నాకు నేను నార్మల్ గా నేర్చుకుంటాను. అసలు ఇంత నాలెడ్జ్, ఇంత మెచ్యూరిటీ అనేది నిజంగా రియల్లీ గ్రేట్ కదా. సో ఒక ల్యాప్టాప్ ఇలా అంతా ఉంటే నువ్వు ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ అయ్యి తర్వాత మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకో. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా మొబైల్ తోటే, ఓన్లీ మొబైల్ తో చేస్తావు ఈ ప్రాజెక్ట్ మొత్తం. వావ్. సార్ మీరేం చెప్తారు సృష్టి గురించి? లిటరల్లీ ఇప్పుడు మీరు విన్నారు కదా మ్యామ్, అంటే చాలా మంది ఏంటంటే ఈ పలానా జాబ్ ఎందుకు, పలానా బిజినెస్ ఎందుకంటే నేను చిన్న విలేజ్ నుంచి వచ్చాను, సపోర్ట్ లేదు, పెద్ద IIT ఖరగ్పూర్ నుంచి రాలేదు, రైట్, ఆర్ ఎడ్యుకేషన్ బాగాలేదు చెప్తారు. బట్ విత్ AI మోర్ దాన్ EVM అండ్ ఆల్ మనం పిల్లలకి ఇవ్వలేని కాన్ఫిడెన్స్. బట్ నౌ ఇది బిల్డ్ చేస్తాను, రోబోట్ బిల్డ్ చేస్తాను, దే ఆర్ గోయింగ్ టు ది నదర్ లెవెల్. సో ఐ వుడ్ సే దట్ సమ్మన్ లైక్ సృష్టి సాయి, ఇన్ఫ్యాక్ట్ ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు సాయిని చూసి, వాళ్ళు క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి. అలాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ AI ఇస్తుంది. ఐఎమ్ ప్రెటీ మచ్ ష్యూర్ సాయి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్ అవర్ స్టేట్. అండ్ ఎవ్రీ వన్ ఇఫ్ దే కెన్ యాక్చువల్లీ లెర్న్ AI కొంచెమైనా సరే, అట్లీస్ట్ స్టక్ అయిపోయినప్పుడు బట్టి కొట్టకుండా, ఎస్పెషల్లీ పిల్లలందరూ కూడా డోంట్ ట్రై టు మగ్ అప్ మ్యాథ్ ఆర్ సైన్స్. ఎందుకంటే రేపు AI వచ్చినా ఏమొచ్చినా కూడా మ్యాథ్ సైన్స్ మీకు థింకింగ్ నేర్పిస్తుంది అనమాట. సో ఆ థింకింగ్ వాళ్ళే కదా వాళ్ళను ఎక్కడ ఏం కనెక్ట్ చేయాలి, ఏదైనా డిస్కనెక్ట్ అయినా కూడా ఎలా చేయాలని తెలుసుకుంటున్నారు. సో అలాంటి వండర్ఫుల్ థింగ్ AI చేస్తుందండి. సో మిమ్మల్ని ఎవరు కూడా వచ్చేసి మీరు చేయలేరు అని చెప్పేసి డోంట్ లెట్ దెమ్ సే. సాయి కూడా మేబీ అలాంటి వాళ్ళు అని ఉండొచ్చు, బట్ టుడే హిస్ వర్క్ ఈస్ స్పీకింగ్ అండ్ వీఆర్ ప్రెటీ మచ్ ష్యూర్ దట్ విత్ AI మీరు కూడా మీరు అనుకునేవన్నీ కూడా చేయవచ్చు అనమాట. జస్ట్ దట్ కీప్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ రైట్ డైరెక్షన్ అండ్ డెఫినెట్లీ దే కెన్ డూ ఇట్. సృష్టి సాయి, అంటే యూజువల్గా నీ ఏజ్ పిల్లలు కానీ నీకంటే చిన్న పిల్లలు కానీ ఇప్పుడు మేజర్గా చేస్తున్న మిస్టేక్ ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళు ఏం మిస్టేక్స్ అయితే అంటే బాగా బట్టి పడతారు.
బట్టి బట్టి మొత్తం చదువే ఉంటారు. అంటే ఈ వీటి మీద నాలెడ్జ్ ఉన్నది అనుకో కొంచెం స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. క్యూరియాసిటీ ఈ వైర్ కనెక్ట్ తింటే ఇంకా ఇంకా కనెక్ట్ చేయబుద్ధి అవుతుంది మ్యామ్. సో క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ క్రియేటివ్ వర్క్ చేయాలి అంటారు. చాలా మంది మొబైల్స్ చూసుకుంటూ, ఇన్స్టా చూసుకుంటూ, వీడియోస్ చూసుకుంటూ, చూసుకుంటూ చిన్న చిన్న వీడియోస్ వస్తాయి మ్యామ్, వాటిని బిల్డ్ చేసి చేయొచ్చు. ఓకే, నువ్వు ఎప్పుడు మొబైల్ యూస్ చేయడం కానీ? నేను మొబైల్ ఓన్లీ ఏ పర్పస్ అంతే, ఇంకా నువ్వు అసలు స్టడీస్ ఏం చూడు? స్టడీ పర్పస్ ఏమన్నా అంతే. నాకు సినిమాలు కానీ ఇవి ఏమి ఉండవు. సినిమాలు, టీవీ అప్పుడప్పుడు టీవీ. సో మొత్తం ఫోకస్ అంతా ఇంతే ఉంటుంది. అంటే ఇప్పుడు పిల్లలకి ఏమని సజెషన్ ఇస్తావు? నీలా అవ్వాలి అంటే ఏమని సజెషన్ ఇస్తావు? ఇప్పుడు చాలా మంది మొబైల్ చూస్తారు, తినడానికి మొబైల్ కావాలి, టీవీ చూడాలంటే ఏదో ఒకటి కావాలన్నా మొబైల్ కావాలి. సో అలాంటి పిల్లలందరికీ నువ్వు, ఎందుకంటే మేము పెద్దవాళ్ళని చెప్తున్నా కూడా వాళ్ళకి బుర్రకి ఎక్కట్లేదు చాలా మంది చిన్న పిల్లలకి. సో నువ్వు చెప్తే ఏమైనా మారుతారేమో చూద్దాం. ఏం చెప్పాలంటే వాళ్ళకి చిన్న చిన్న కిట్స్ ఉంటాయి మేము అమెజాన్లో, వాటి మీద అవైలబుల్ ఉంటాయి. ఆ కిట్స్ ప్రొవైడ్ చేయాలి. దాని మీద ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. అప్పటి నుండి స్టార్ట్ చేయాలి. ఇంకా అంటే బిగినర్ నుండి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి మ్యామ్. సో చిన్న చిన్న కిడ్స్ సైన్స్ బేస్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి అన్నమాట కిడ్స్. అవి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి ఫోన్ బదులు. సో ఏదైనా పేరెంట్సే కదా, ఇక్కడ అబ్బాయి కూడా చెప్తుంది పిల్లల మిస్టేక్ ఏం లేదు అని. సో మేము అమెజాన్ లో నుంచి ఈ బొమ్మలు, ఈ స్క్విషీస్ ఇవి కాకుండా ఈ కైండ్ ఆఫ్ సైన్స్ వేర్ ఉన్నవి, యాక్టివిటీస్ ఉన్న బొమ్మలు కిడ్స్ చాలా వచ్చాయి కదా నాన్న. నువ్వు ఏదైనా ఒక కిట్ సజెస్ట్ చేయగలవా పేరెంట్స్ కి? మీ పిల్లలకి ఇది కొనివ్వండి అమెజాన్ లో బాగుంటదని. వాటి గురించి రీసెర్చ్ చేయలేదు. ఓకే, సో కానీ కిట్స్ ఉన్నాయి, సైన్స్ బేస్డ్ కిడ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. నిజంగా పజిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు యాక్చువల్ గా పిల్లలకి. వాళ్ళకి ఏంటి ఎంగేజ్ చేయాలి వాళ్ళని. అదే మొబైల్ మనం అలవాటు చేసాం కాబట్టి సో ఇలాంటి కిట్స్ ఇస్తే బాగుంటది అనుకుంటా. సో మంచి అడ్వైస్ ఇచ్చావు. ఇవాళ కూడా నేను ఒక అమెజాన్ లో మా వాళ్ళకి కూడా, మా పిల్లలకి కూడా నేను పెడతాను. సో ఫైనల్లీ వాట్ డు యూ వాంట్ టు సే ఉదయ్ గారు? I would say that కిడ్స్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, మన కెరియర్స్ ఆర్ ఎడ్యుకేషన్ అన్ని కూడా రీస్టార్ట్ చేయడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైం అనమాట. ఎందుకంటే ఒకటి అర్థం కానప్పుడు విల్ బ్రేక్ అవర్ హెడ్, బట్ జస్ట్ మీ ఫోన్లోనే ఉంది ఫ్రీగా, అది కూడా ChatGPT, Gemini అండ్ ఆల్ దోస్ టూల్స్. ఈ అబ్బాయితోనో ఈవీఎం చేయాలని అడిగాడు, నేను చాట్ మొత్తం చూసాను ఎలా చేయాలి, మిస్టేక్ వచ్చింది, మళ్ళీ రివర్స్లో వెళ్ళాడు, మళ్ళీ మిస్టేక్ వచ్చింది. బట్ బ్యాక్ అండ్ ఫోర్త్ అలా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క సొల్యూషన్ కూడా మీ ఫోనే ఒక పెద్ద వరల్డ్. యాజ్ హీ వాజ్ సేయింగ్ రైట్, అమెజాన్లో మ్యామ్ చెప్పినట్టు దేర్ లాట్ ఆఫ్ టాయ్స్ కొనుక్కోవచ్చు అండ్ ఇలాంటి సైన్స్ ప్రాజెక్ట్స్ కొనుక్కోవచ్చు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా యూ కెన్ వాచ్ లాట్ ఆఫ్ కాంటెంట్ రైట్. మనము చాలా వీడియోస్ చేసాం ఏఐ పైన, అవన్నీ కూడా మీరు డౌట్స్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏఐ విల్ బి యువర్ గ్రేటెస్ట్ సపోర్ట్ సిస్టమ్. సబ్జెక్ట్ పరంగా అవ్వచ్చు, ఈవెన్ పర్సనల్ లైఫ్లో కూడా అవ్వచ్చు, క్రియేటివిటీ పరంగా అవ్వచ్చు. సో I would just say one thing that whatever you want to create, you can actually create it. So time is now. So just go for it. Yeah. సో డెఫినెట్లీ నిజంగా, ఎందుకంటే ఆడుకోవడము ఇదంతా కూడా ఉన్నా ఇప్పుడు మనము ఇప్పుడు ప్రజెంట్ సొసైటీతో కూడా పరిగెట్టాలి. సో ఈ ఏజ్ నుంచే మనకు ఆ ఫౌండేషన్స్ కానీ ఒక క్వాలిటీ థింకింగ్ అనేది వస్తే డెఫినెట్లీ షైన్ అవుతారు పిల్లలందరూ. ఆ కాంపిటీషన్లో వెనకపడుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. సో నిజంగా చాలా గర్వంగా ఉంది సృష్టి సాయి. మేబీ నేను చాలా ఏజ్ అయిపోయిన తర్వాత నిన్ను ఒక మంచి సైంటిస్ట్గా చూస్తానేమో నిజంగా. అంటే గూగుల్ CEO పిచయ్ సుందర్ గారిని కూడా వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళు కలిసిన పిల్లల్ని కానీ అప్పుడు అలా అనుకొని ఉంటారు. ఐ కెన్ సీ దట్ అండ్ ఐ కెన్ మేనిఫెస్ట్ దట్ నువ్వు ఒక మంచి సైంటిస్ట్ అవుతావు. డెఫినెట్లీ ఇండియా గర్వకారణం తీసుకొస్తావు. థ్యాంక్ యూ సో మచ్ సృష్టి సాయి ఫర్ కమింగ్ హియర్. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ గంపా నాగేశ్వర్ సార్. గంపా గారా? ఓకే, చెప్పు గంపా గారి గురించి ఏంటి? ఎందుకంటే చాలా మంది పిల్లలు చాలా ఇన్స్పైర్ అయ్యారు గంపా గారి గురించి. ఆయన మాట్లాడితే మనకే అవును కదా, ఈ థాట్ ఎందుకు రాలేదు, ఇలా ఆలోచిస్తే లైఫ్ ఎంత సింపుల్గా ఉంటుంది అన్నట్టుగా. సో గంపా గారి గురించి ఏం చెప్తావు? మా డాడీ గంపా సార్ ఇంపాక్ట్ క్లాసెస్ వినిపిస్తాడు. అప్పుడు ఈ షార్ట్ వచ్చింది, ఏఐ ట్రైనింగ్ ఉదయ్ కుమార్ సార్ గురించి వచ్చింది. అప్పుడు ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ని పట్టుకొని మేము సార్కి మనీ పే చేసినాం. అప్పటి నుండి ఏఐ జర్నీ స్టార్ట్ అయింది. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ లయన్స్ క్లబ్. వాళ్ళు కరీంనగర్ నుంచి మా లయన్స్ క్లబ్ కంపల్సరీ గవర్నర్ ఉన్నారనమాట. ఈవెన్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, వండర్ఫుల్. చాలా గ్రేట్ థింగ్స్. గంపా సార్ కూడా చాలా గ్రేట్ థింగ్స్ చేస్తున్నారు. ఇంత చిన్న చిన్న పిల్లల్ని కూడా తను ఇన్స్పైర్ చేస్తున్నారు అంటే మాటకున్న పవర్ అది యాక్చువల్ గా చెప్పాలంటే. వితౌట్ ఏం అసలు ఇది పాసిబుల్ అయ్యేది కాదు. బికాస్ ఏఐ మీకు ChatGPT అకాడమీ ఉంది, ఆంథ్రోపిక్ అకాడమీ ఉంది, బట్ ఆ ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. చాలాసార్లు ఇంగ్లీష్ సినిమాలు చూస్తే మనకు అర్థం కాదు, బట్ తెలుగులో చెప్పినప్పుడు అర్థమవుతుంది.
హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ వాజ్ లైక్ ఏఐని మనం తెలుగులో తీసుకొని రావాలి, అదర్వైజ్ పీపుల్ బ్యాక్ వెళ్ళిపోతారని హిస్ ఇంటెన్షన్ వాజ్ ఇట్. అది ఎప్పుడు అప్రాక్సిమేట్లీ 2 years బ్యాక్ ఇట్ సెల్ఫ్ హీ సెడ్. అప్పుడు ఏఐ ఇలా లేదన్నమాట. ఇలా లేదు. వాళ్ళు చెప్తారు విజనరీస్ లేనిది కూడా చూసగలిగే గ్రేట్ లీడర్స్ వాళ్ళే. Exactly. నువ్వు తెలుగులో అడుగుతావా చాట్‌జీపీటీని, ఇంగ్లీష్లో అడుగుతావా? ఇంగ్లీష్లోనే అడుగుతావు. వావ్, సో మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ Yes. కూడా ఉంది. ఏ స్కూల్లో చదువుతున్నావు? డిస్ట్రిక్ట్ కాకతీయ. ఓకే, ఇక్కడ కరీంనగర్లోనేనా? ఓకే, సో ఫస్ట్ నీ విలేజ్కి నువ్వు డెఫినెట్లీ పేరు తీసుకొస్తావు, తర్వాత తెలంగాణ స్టేట్కి, తర్వాత ఇండియాకి డెఫినెట్లీ తీసుకొస్తావు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ Thank you so మ్యామ్, much. థ్యాంక్ యూ సో Thank you. మచ్.